హైదరాబాద్ పట్టణంలో కాకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉండాలి, మెడికల్ ఎడ్యుకేషన్ కూడా అవైలబుల్ ఉండాలని చెప్పి ఎక్కడో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటున్న ఒక కుటుంబం పాలమూరుకు సేవ చేయాలి, పాలమూరు బిడ్డలకు మంచి వైద్య సదుపాయం అందించాలన్న ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఇక్కడికి వచ్చి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఈ ఇన్స్టిట్యూషన్ నిలబెట్టుకున్న తీరు మనందరికీ కూడా గర్వకారణం. ఇది ఆషామాషిగా అయిన ఇన్స్టిట్యూట్ కాదు, ఎంతో శ్రమ, ఎన్నో సంవత్సరాల కృషి, కొన్ని వందల మంది దీన్ని డెడికేటెడ్గా చిత్తశుద్ధితో పనిచేస్తే ఈరోజు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్గా మన కళ్ళ ముందు నిలబడ్డది. కొన్ని వందల మంది, వేల మందికి డాక్టరేట్ పట్టా ఇచ్చింది ఇన్స్టిట్యూట్, కొన్ని వేల మందికి, కొన్ని వందల మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా ఇచ్చింది. ఈరోజు ఇక్కడ చదివిన డాక్టర్లు దేశ విదేశాల్లో ఎంతో ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నారు. గవర్నమెంట్లో కార్పొరేట్ స్థాయిలో కొత్త కొత్త టెక్నాలజీని అలవర్చుకొని ప్రసిద్ధ డాక్టర్లుగా చలామణి అవుతూ ఉన్నారు. సో వీటన్నిటినీ అందించిన ఎస్విఎస్ బ్రదర్స్ అందరికీ కూడా వెంకటరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కేజే రెడ్డి గారు, రామరెడ్డి గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులతో సహా మా చైర్మన్ గారు విజయరాఘవన్ గారు, ఇంకా కనకరాజు గారు, ఇంకా అందరూ మీ కృషి ఎంతో ఉంది. ఈరోజు ఇంత గొప్ప ఇన్స్టిట్యూట్ మన కళ్ళ ముందు ఉంది. మహబూబ్ నగర్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూట్, అవర్ ఇన్స్టిట్యూట్. అందుకు భాగంగా ఈరోజు మళ్ళీ మహబూబ్ నగర్ ప్రజలకు ఏమైనా సేవ చేయాలన్న ఆలోచనతోటి జననీ హెల్త్ కిట్ అనేది ఇవ్వడం అనేది ఖచ్చితంగా మదర్ అండ్ చైల్డ్కి ఒక వరం లాంటిది. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎన్ఎం హెల్త్ కిట్ అని చెప్పి నేను హెల్త్ కిట్ను ప్రవేశపెట్టడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవించే ప్రతి మహిళకు వారికి కావలసిన బేసిక్ కిట్ను మనం అందించాలా, వాళ్ళు వెళ్ళి షాప్లో కొనుక్కునే అవసరం లేకుండా వాళ్ళకు అందివ్వాలన్న ఉద్దేశంతో ఎన్ఎం హెల్త్ కిట్ అని చెప్పి ఒకటి ప్రారంభం చేసుకున్నాం. మా మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజల కోసం అది అందుబాటులో పెడితే దాదాపుగా ఇప్పటి వరకు ఒక 600 కిట్స్ మనం ఇవ్వడం జరిగింది. ఎవ్రీ మంత్ గవర్నమెంట్ హాస్పిటల్లో 150 దాకా డెలివరీస్ అవుతూ ఉన్నాయి. వారందరికీ కూడా ఎన్ఎం హెల్త్ కిట్ మేము ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు దానికి తోడుగా ఎస్విఎస్లో కూడా జననీ హెల్త్ కిట్ వీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఎస్విఎస్ యాజమాన్యం, ఎస్విఎస్ హాస్పిటల్స్, చాలా సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా ఇక్కడ ఫెసిలిటీస్ ఇంకా చాలా బాగా ఉన్నాయి. నేను ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న మహిళలందరికీ కూడా, ప్రెగ్నెంట్ ఉమెన్ అందరినీ కూడా ఇక్కడికి పంపించే ఏర్పాటు చేస్తా, చాలామందిని వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పి కూడా ఇప్పుడే కేజే రెడ్డి గారితో మాట్లాడితే వారు అష్యూరెన్స్ ఇచ్చారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం సంబంధించిన పేద మహిళలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ డెలివరీ అప్పుడు ఇస్తాము. తర్వాత కన్సల్టేషన్ కూడా 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ వరకు కూడా ఓపీ కావచ్చు లేదా మిగతా ఏదైనా ఇస్తామని చెప్పి వారు అన్నారు. చాలా సంతోషం. వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నా మహబూబ్ నగర్ ప్రజల తరఫున. ఎప్పుడు కూడా హెల్త్ అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత కాదు, ప్రభుత్వం చేయలేదు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కేవలం ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్యం అందాలి, మంచి వైద్యం అందాలంటే సాధ్యపడకపోవచ్చు. అటువంటి సమయంలో ఇప్పుడు ఎస్విఎస్ లాంటి సంస్థలు ముందుకొచ్చి మా వంతు కృషిగా మేము చేస్తాం, సమాజానికి సేవ అందిస్తామని చెప్పి వాళ్ళు ఒక మంచి ఆలోచనతోటి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతా ఉన్నాం. మీ జననీ కిట్ ఏదైతే ఉందో, జననీ హెల్త్ కిట్ ఏదైతే ఉందో, ఈ పథకం సక్సెస్ఫుల్గా కొనసాగించాలని, దీన్ని యూజ్ చేసుకోవడానికి వందల వేల మంది మహిళలు ఈ హాస్పిటల్కు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ టీంకి కావచ్చు, అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విమెన్స్ ఇంటర్నేషనల్ డే, విమెన్ పవర్. విష్ ఎవ్రీబడి హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు మేము ఎస్విఎస్ జనని ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశాము. ఈ ప్రోగ్రాములో ఫ్రీ డెలివరీసు, ఫ్రీ ప్రెగ్నెన్సీ కవర్ చేయాలనే ఉద్దేశము. అంటే ఇది
హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, ఎనీ ప్రెగ్నెన్సీస్ సేఫ్ ప్రెగ్నెన్సీకి తీసుకురావాలనే ఉద్దేశము. ప్రీ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ కాకముందు నుంచి ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేంత వరకు అన్ని కేర్ తీసుకొని ఎనీ ప్రాబ్లమ్స్ డయాగ్నోసిస్ చేసేసి వాటి ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, సిజేరియన్ సెక్షన్ అయినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి 1 year వరకు ఈ ఫాలో అప్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాలని మా ఈ ఉద్దేశము. ఈ విధంగా చాలా మందికి బెనిఫిట్ కావాలని ప్రయత్నిస్తున్నాము. ప్రీనేటల్ డయాగ్నోసిస్ అంటే కడుపులో ఉన్న బేబీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చే స్టేజ్ వచ్చింది వైద్య రంగంలో ఈరోజు రేపట్లో. ఆ డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలుగుతున్నాము. కానీ మహబూబ్ నగర్లో మనకు అంటే ఇగ్నరెన్స్ వల్ల, పేదరికం వల్ల ఈ ఫెసిలిటీ యూజ్ చేయలేకపోతున్నారు. అందుకని మీ మీడియా ద్వారా అందరికీ ఈ మెసేజ్ పంపించి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు చేయగలరని ఆశిస్తూ, జననీ కిట్లో మదర్కు చైల్డ్కి అవసరమైన అన్నీ ఉన్నాయి. మీరు చూసినట్టుగా ఇది మస్కిటో నెట్ బేబీ కొరకు, ఆ విధంగానే బేబీకి స్పెషల్ టవల్స్ ఉన్నాయి, మదర్కు 2 శారీస్ ఉన్నాయి. ఇదేంటిది బేబీ టవల్. ఇవన్నీ ఈ రోజు రేపుల్లో సింథటిక్ మెటీరియల్స్ చాలా వచ్చాయి. ఇవన్నీ న్యాచురల్ కాటన్ మెటీరియల్తో నెగోషియేట్ చేసి ఇప్పిస్తున్నాము. బేబీ డ్రెస్ ఇది. తర్వాత సేఫ్ మదర్ హైజీన్ ప్యాక్స్. ఇవి వితౌట్ ప్లాస్టిక్, వితౌట్ కాసింగ్ ఎనీ స్కిన్ ఇరిటేషన్ అని అది. తర్వాత బేబీ సోప్ ఉంది, డ్రై షీట్, స్పెషల్ టవల్స్ ఇవి కూడా. ఎందుకంటే ఈ రోజు రేపుల్లో సింథటిక్ మెటీరియల్ చాలా యూజ్ చేయడం వల్ల స్కిన్ ఎలర్జీస్ కానీ వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని న్యాచురల్ మెటీరియల్తో ఇది బేబీ పౌడర్, బేబీ షాంపూ. ఏవి అంటే డెలివరీ అయిన తర్వాత మదర్ అండ్ బేబీ ఈ కిట్తో ప్రాబబ్లీ 6 weeks వరకు ఏమి కొనవసరం లేదు. మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్. మా దగ్గర రిజిస్టర్ చేసుకొని మా దగ్గర డెలివరీ అయిన వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. విమర్శ విధంగా మా ఎస్విఎస్ మెడికల్ కాలేజీల నుంచి ఆడవాళ్ళకి స్పెషల్ ప్రోగ్రాం పెట్టాము. ఈ స్పెషల్ ప్రోగ్రాంలో ఈ ప్రెగ్నెంట్ అమ్మ తల్లి ఉంటారు కదా, వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము, అసిస్టెన్స్ ఇస్తాము. ఈ తర్వాత ఈ ఫ్రీ గిఫ్ట్స్ కూడా వాళ్ళు ఇస్తాము. కంటిన్యూస్గా మా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ఈరోజు డిసిషన్ తిన్నాము. వరల్డ్ విమెన్స్ డేలో ఆడవాళ్ళుగా ఉండాలా అనేది మా కోరిక. ఉంటే అందరూ శోభంగా ఉంటారు. ధన్యవాదాలు.